నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన మొట్టమొదటి చిత్రం హనుమాన్ నిజంగా ఓ అద్భుతం అని చెప్పాలి. పెద్ద పెద్ద తారల మధ్యలో థియేటర్లు తక్కువ ఇచ్చినా కూడా ఏ మాత్రము కాన్ఫిడెంట్ తగ్గకుండా ఆ హనుమాన్ అంటుంటే ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుంది అని మరొక్కసారి రుజువు చేసిన చిత్రం హనుమాన్. నేను ఈ సినిమా నిన్ననే చూడటం జరిగింది. అబ్బా సూపర్. అక్కడ హనుమంతుడు క్లైమాక్స్ లో వచ్చినప్పుడు బూస్ బంప్స్ కాదు, సీట్లో కూర్చొని ఉండలేకపోయారు. అయితే ఈ సినిమా మొత్తానికి సంబంధించిన ఫుల్ రివ్యూ మీకోసం అందించడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇక తేజ సజ్జా కథానాయకుడిగా, అంటే మనం చిన్నప్పుడు తేజ చేసిన అనేక సినిమాలను చూసాము. బట్ హీరోగా వచ్చిన తర్వాత ప్రతి చిత్రము కూడా డిఫరెంట్ జోనర్లను ఎంచుకుంటూ వచ్చాడు. అలాగే ప్రశాంత్ వర్మ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా జాంబిరెడ్డి తర్వాత కల్కి తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు హనుమాన్, అంటే డిఫరెంట్ జోనర్లో సినిమాలను ఎంచుకొని ఆ సినిమాలను ప్రేక్షకులకు మెప్పించే విధంగా తీసుకువెళ్ళడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పాలి. అలాగే తేజకు ప్రశాంత్ వర్మ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇది రెండవ చిత్రం. జాంబిరెడ్డి కూడా మనం చూసాము. జాంబిరెడ్డి కూడా ఎంత జాంబీలను చూపించినా చివరికి మన ధర్మం మన దైవం ఏ అల్లకల్లో నుంచి అయినా మనల్ని రక్షించగలదు అనేది చూపించింది. ఇక హనుమ అయితే ఒక లెవెల్ అప్ప, మాటలు లేవు చెప్పుకోవడానికి అని చెప్పాలి. అలాగే ఇది చాలా చిన్న బడ్జెట్ చిత్రం. ఒక పక్క నుంచి నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, త్రివిక్రమ్ డైరెక్షన్లో ఇలాంటి సినిమాల మధ్యలో ఈ సినిమా నిలదొక్కుంటుందా అని చాలా మంది డౌట్లు పెట్టినా కూడా మనము బుక్ మై షో ఇలాంటివి చూసినప్పుడు వాటికి రేటింగ్ ఇస్తారు కదా. సినిమా రిలీజ్కి ముందే గుంటూరు కారం రేటింగ్తో సమానంగా ఇటు నాసామిరంగా కానీ సైంధవ కానీ వెనక పొజిషన్కి వెళ్ళి రెండిటి రేటింగ్ కూడా లైక్స్ పరంగా కూడా సమానంగా వెళ్తూ వచ్చింది. అండ్ ట్రైలర్ టీజర్ అప్పుడు ఆదిపురుష్ టైంలోనే దీన్ని రావడంతో ఆదిపురుష్నే బీట్ చేసింది. నిజంగా సినిమా చూసినాక ఆదిపురుష్ తీసి పక్కన పడేస్తాం. హనుమంతుడు అంటే ఇలా కదా ఉండాల్సింది, హనుమాన్ చాలీసా చదువుతుంటే ఇలా కదా బూస్ బంప్స్ రావాల్సింది, అసలు దైవం అంటే ఇలా కదా చూపించాల్సింది అన్నట్టుగా. దైవం అంటే ఎవరో కాదు, శక్తి అంటే ఏదో కాదు, మన పక్కనే నిల్చోవాల్సిన అవసరం లేదు, మనలోకి రావాల్సింది, లేకపోతే సూపర్ మ్యాన్ లాగా ఒక గుద్దుతో ఎగిరి పడిపోవాల్సింది కాదు, మనం చేయాలనుకునే మంచిలో మనకు ఎల్లవేళలా తోడు ఉంటుంది అనేది. ఇక సినిమా విషయానికి వస్తే మైఖేల్, ఇది వినయ్ రాయ్ నటించాడు. చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలనే కోరిక వస్తుంది. అందుకు తల్లిదండ్రులు అడ్డం వస్తున్నారని తెలిసి తల్లిదండ్రులనే చంపేసే ఒక క్రూరమైన విలన్ అనమాట. ఆయన సూపర్ హీరో అయ్యేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. రకరకాల జాకెట్స్, ఒక సైంటిస్ట్ని పక్కన పెట్టుకొని ఆశలు సీసలు జాకెట్స్ ద్వారా వీటి ద్వారా మనం బుల్లెట్ ప్రూఫ్ తయారు చేయడం కాదు, పవర్ అనేది మనిషి బాడీలోనే ఉండాలి, అది సాధించాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ లైక్ రావణాసురుడు లాగా. ఎలా అంటే అంత పవర్ తనకే ఉండి ఎలాంటి చావు రాకుండా ప్రపంచాన్ని శాసించాలని చూస్తావా, సేమ్ ఇక్కడ అలానే అనిపించింది నాకైతే. దీంతో అసలు సిసలు సూపర్ పవర్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ చూపిస్తాడు. ఇక్కడ నుంచి కట్ చేస్తే అంజనాద్రికి వెళ్తుంది కథ. అసలు అంజనాద్రిని చూపించే టైంలో ఉంటుంది కెవ్వు కేక అని చెప్పాలి. అంజనాద్రిని చూపించే టైంలో వెనక నుంచి ఆంజనేయ స్వామి స్టోరీ చెప్పడం. ఆంజనేయ స్వామి చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వెళ్ళి ఆ సూర్యుడిని తినేయాలని చూడటము, ఆ టైంలో అక్కడికి ఇంద్రుడు వచ్చి అది జరిగితే ప్రపంచం మొత్తం చీకటిమయం అయిపోతుంది అని చెప్పేసి విశ్వం మొత్తం చీకటిమయం అయిపోతుందని చెప్పి తన దగ్గర ఉన్న వజ్రాయుధాన్ని శ్రేయడం, అక్కడ నుంచి ఒక రక్తపు బొట్టుబట్టం, ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మ్యూజిక్. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ సినిమాకు సంగీతం అందించింది అనుదీప్ దేవ్, గౌరాహరి, కృష్ణ సౌరభ్. వీళ్ళ ముగ్గురట కేకబయ్య మీ ముగ్గురు. నిజంగా చెప్పాలి అంటే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఉన్న కారణాలలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డెఫినెట్గా 100% న్యాయం చేసింది అని చెప్పాలి. అలాగే సినిమాటోగ్రఫీ గురించి కూడా ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. విజువల్ వండర్ బా. చూస్తుంటే హనుమంతుడి విగ్రహం అది గ్రాఫిక్స్దా నిజందా నాకు తెలియదు, కానీ నేను నిజమైన హనుమంతుడి విగ్రహం అంత ఎత్తులో చూసిన ఒక ఫీలింగ్ వచ్చింది. సినిమాటోగ్రఫీ వచ్చేసరికి దాశరథి శివేంద్ర. అలాగే ఎడిటింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి, సాయిబాబు తలారి. ఎందుకు అనంటే ఎక్కడ సీన్ ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎక్కడ కట్ చేయాలి, కట్స్ మాత్రం సూపర్ పడ్డాయి అబ్బా. ఇలాంటి కొన్ని సినిమాలకు కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంది. అలాగే నిర్మాత గురించి చెప్పాలంటే నిరంజన్ రెడ్డి, దర్శకత్వం ప్రశాంత్ వర్మ. ఇందాకే నేను చెప్పా కదా,
అయితే ఇక ఇప్పుడు అంజనాద్రికి రావడంతో గజపతి అంటే పాలెగాడు. ఒకప్పుడు ఎవరైతే చివర బందిపోటు ఉంటారో ఆ బందిపోట్ల నుంచి గ్రామాల్ని కాపాడడానికి ఇలాంటి పాలెగాడు అనే వాళ్ళు ఉండేవాళ్ళట. ఇక్కడ ఈ పాలెగాడు ఏంటంటే తనను తాను ఏమంటారు అక్కడ రాజ్యాన్ని వెళ్ళడం కోసం బందిపోట్లను కూడా క్రియేట్ చేస్తూ ఉంటాడు. దీపక్ శెట్టి ఈయన కూడా మస్తు యాక్ట్ చేసిండు. ఆ కృత్యాల మధ్య మొత్తం అంజనాద్రి నలిగిపోతూ ఉంటుంది. ఇది ఒక మారుమూలున్న పల్లెటూరు గ్రామం. అతన్ని ఎదిరించాలంటే కుస్తీ పోటీలో పడాలి. అయితే కుస్తీ పోటీలో ఎవరైనా ఎదురుపడితే లేకపోతే ఈ పాలెగాడు అనే వ్యవస్థ ఉండకూడదు అని చెప్తే వాళ్ళని ఆ కుస్తీ పోటీలో చంపేస్తూ ఉంటాడు. ఊరంతా ఈయన మీద కోపంగా ఉన్నా కూడా ఏం చేయలేని స్థితిలో ఉంటారు. ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు వచ్చి తమను రక్షించకపోతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ తల్లిదండ్రులు కోల్పోయిన అక్క తమ్ముడు అస్సలు స్టోరీ ఇక్కడ. అక్క పాత్రలో వరలక్ష్మి, అంజమ్మ పాత్రలో ఏం చేసింది భయ్య. వరలక్ష్మి మళ్ళీ ఇంకొకసారి సూపర్, తన యాక్టింగ్ తోటి మెస్మరైజ్ చేసిందని చెప్పాలి. చాలా బాగుంటుంది అక్క క్యారెక్టర్లో తన యాక్టింగ్. అలాగే తమ్ముడిగా చాలా మంది రివ్యూల్లో చెప్పింది హీరోకి వరం దొరికినప్పుడు మహిమ గల దొరికినప్పుడు పవర్స్ వచ్చినాయి, తర్వాత ఒక చిల్లర లాగున్నాడు అని అంటే అది ఆయన క్యారెక్టర్ జీవించాడని చెప్పాలి. తేజ క్యారెక్టర్లో సూపర్. అసలు చిన్నప్పటి నుంచి ఎలా ఉందో యాక్టింగ్ తనది అలానే ఉంది. ఈ సినిమాతో ఒక మెట్టెక్కాడనే చెప్పాలి. ఎక్కడ పవర్ఫుల్గా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, ఎక్కడ పవర్ఫుల్గా తన బాడీని చూపించాలి, ఎక్కడ ఒక చిలిపి దొంగగా ఉండాలి, ఎక్కడ ఒక అక్కకు తగ్గ తమ్ముడిగా ఉండాలి, సెంటిమెంట్ని కూడా సూపర్ వండిచ్చేసిండు. అయితే ఈ ఊళ్ళోనే ఒక హీరోయిన్ ఉంటుంది. ఆమె చిన్నప్పటి నుంచి కూడా హీరో ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు. గోళీలతో ఆమె ప్రతి దాంట్లో విజయం సాధించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆమె ఒక డాక్టరు. ఆ స్కూల్లో ఉన్న టీచర్ మనవరాలు ప్రతి సమ్మర్కి మాత్రమే వస్తుంటుంది. ఆమె సమ్మర్కి వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ జరుగుతున్న ఆకృత్యాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా ఈ నేపథ్యంలో హీరో అనుకోకుండా హీరోయిన్ కోసం ఈ ఎవరైతే ఉన్నారో ఊరి పాలెగాడు ఆయనతో తలపడాల్సి వస్తుంది. అంతకంటే ముందే బందిపోట్ల రూపంలో ఈ అమ్మాయి ఊరికే కూడా ఎదురిస్తోందని బందిపోట్ల రూపంలో ఈ అమ్మాయిని చంపాలి అని చూడటము. ఆ టైంలో బందిపోట్ల నుంచి ఆ అమ్మాయిని రక్షించి ఇతనికి హీరోకి దెబ్బల్లాకి ఒక నదిలో పడిపోవడము, ఆ నదిలోనే పవర్ఫుల్ ఒక వజ్రం దొరకడము, ఒక మణి దొరకడము. ఇందులో సముద్రకని విభీషణుడి పాత్రలో సూపర్ నటించిండు. ఎందుకు అనంటే ఒక లక్ష్యం కోసం. విభూషణుడు ఎవరో అందరికీ తెలుసు, రావణాసురుడి యొక్క తమ్ముడు. అప్పుడు కూడా రామాయణాన్ని ముందుకు నడిపించడంలో విభూషణుడి పాత్ర కూడా చాలా ఉంది. సేమ్ ఈ సినిమా కథ నడిపించడానికి ఆంజనేయ స్వామి ఏదైతే తనకు చెప్పాడో అదే చెప్తూ విభీషణుడి పాత్ర ద్వారా చాలా బాగా చూపించారు. ఇక సముద్రకని నటన గురించి మనం చెప్పవసరం లేదు. అసలు సముద్రకని ఎందుకు హీరో దగ్గరకు వచ్చాడు, ఎందుకు హీరోకే సహాయం చేశాడు, అసలు ఆ మణితోటి హీరో ఏం చేశాడు, ఆ విలన్ని ఎలా మట్టు పెట్టించాడు, ఇందులో ఆంజనేయుడి ప్రమేయం ఏంటి, ఇవన్నీ కూడా నేను చెప్పడం కంటే ఆ విజువల్ వండర్ని మీరే కళ్ళతో చూడాలి. కాకుంటే నేను చెప్తున్నాను కదా, సంక్రాంతి బరిలో బంపర్ హిట్ కొట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా హనుమానే. 5కి నా తరపు నుంచి అయితే నేను 5 ఇస్తా అబ్బా రేటింగ్. ఒక్కటి తగ్గడానికి కూడా ఏం లేదు. ఏం బూస్ బంప్. సినిమా అయిపోగానే నేను పక్కన ప్లే చేస్తా చూడండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని థియేటర్లలో నేను చూసింది ఐనాక్స్ థియేటర్లో అంటే మన సినిమా వాళ్ళు క్లాసు మాసు ABC గ్రేడ్స్ విడదీసిండ్రు కదా. క్లాసు లేదు, మాసు లేదు. హనుమంతుడు కనబడ్డ ప్రతిసారి ఆ హనుమంతుడు లెగుస్తాడు. నిజంగా చెప్తున్నా, నాకు 2 కళ్ళు సరిపోలే. నాకు కళ్ళల్లో ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేసాయి. ఎందుకు అని అంటే తెలీదు. ఆ సినిమా చూస్తున్నంతసేపు నేను అందులో లీనమయ్యానా ఫీలింగ్ నాది కాదు, థియేటర్లో ఉన్న చాలా మంది పరిస్థితి. ఒక అద్భుతమైన సినిమానైతే మన ముందుకు తీసుకొచ్చారు. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కథ మొత్తం నేను ఈ సినిమాలో రివీల్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే నేను చెప్పేస్తే మీరు వెళ్ళి చూస్తే థ్రిల్ మిస్ అయిపోతారు. అందుకే మెయిన్ క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాను. అసలు ఈ సినిమా ఒక చెడును నిర్మూలించాలి అని అంటే రక్తం చిందించాల్సిందే, మనసు బాధపడాల్సిందే, కష్టాన్ని ఎదుర్కోవాల్సిందే. కానీ ధర్మం అనేది తప్పకుండా గెలుస్తుంది. మనం ధర్మం వైపు నిలబడితే ఆ అంజనీ పుత్రుడు మనకు అండగా ఉండి మనం విజయం సాధించడానికి ఆ రోజు రాముడికైనా, ఈ రోజు ధర్మం వైపు నిలబడే ఎవరికైనా, లైక్ అయోధ్యను ఓపెన్ చేయాలి అన్న మోదీ వెంట కూడా, ఇలా ప్రతి ఒక్కరి వెంట ఎవరైనా కానీ ధర్మం వైపు నిలబడాలి అనుకుంటే ఖచ్చితంగా వారి వెంట అంజనీ పుత్రుడు నుండి విజయం సాధించే వరకు వాళ్ళకు అండగా ఉంటాడు అని చెప్పడమే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం అని అయితే నాకు అర్థమైంది. పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది? మరీ 1 ఇయర్ గ్యాప్ పెట్టారు ప్రశాంత్ భయ్య. ఇంత రోజులంటే మేమైతే వెయిట్ చేయం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకురావాలని. అలాగే
ఇందులో క్లైమాక్స్లో చూసిన ఆంజనేయ స్వామి రూపాన్ని ఆ సినిమా మొత్తం చూసి మేమంతా కూడా ఒక ఫీలింగ్, అద్భుతమైన ఫీలింగ్ని పొందాలని ఎదురు చూస్తున్నాం. మీరు కూడా ఆలస్యం చేయకండి. అండ్ హనుమాన్ సినిమాకి సంబంధించి ప్రతి టికెట్లో నుంచి 5 రూపాయలు అయోధ్య రామ మందిరానికి చేరబోతున్నాయి. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక సంక్రాంతి బరిలో సూపర్ హిట్ కొట్టిన మొదటి సినిమా హనుమాన్. ఆలస్యం చేయకుండా టికెట్ బుక్ చేసుకోండి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని, పిల్లల్ని ఈ సినిమాకి తీసుకెళ్ళటం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.